హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. ఈ రోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ డెడ్ పూల్ అండ్ వుల్వరీన్ స్టారింగ్ రైన్ రెనల్డ్స్ అండ్ హ్యూగ్ జాక్మన్ ఇన్ ద లీడ్ రోల్స్. ఈ మూవీని షాన్ లీవై డైరెక్ట్ చేశారు. డెడ్ పూల్ 2 ఈవెంట్స్ తర్వాత డెడ్ పూల్ కి పర్పస్ అనేది లేకుండా పోతుంది. తన లైఫ్ లో పనికొచ్చే పని ఒక్కటన్నా చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో తన వరల్డ్ అంతం అవ్వబోతుంది అని తెలుసుకొని సేవ్ చేద్దాం అనుకుంటాడు. మరి డెడ్ పూల్ వరల్డ్ ని సేవ్ చేశాడా? వుల్వరీన్ తో ఎందుకు టీమప్ అయ్యాడు? ఈ మూవీ వల్ల ఫ్యూచర్ మార్వెల్ మూవీస్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలుసుకునే ముందు మా ఛానల్ కి అలా సబ్స్క్రైబ్ కొట్టేయండి. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం. గెటింగ్ బ్యాక్ టు ద రివ్యూ. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్ ఇట్. ఇట్స్ అ ఫన్ మూవీ ఇన్ టిపికల్ డెడ్ పూల్ ఫ్యాషన్. ఏ డెడ్ పూల్ సినిమాలో అయినా మెయిన్ స్ట్రెంగ్త్ అంటే అది రైన్ రెనల్డ్సే. హీ ఇస్ డెడ్ పూల్. ఇంకెవరు పోర్ట్రే చేయలేరు కూడా. అంతే ఐకానిక్ గా క్యారెక్టర్ తో పాటు సినానిమస్ అయిపోయిన యాక్టర్ ఇంకెవరైనా ఉన్నారంటే అది హ్యూ జాక్మనే. వుల్వరీన్ అంటే హ్యూ తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేం. మరి ఇలాంటి ఇద్దరు ఇర్రిప్లేసబుల్ యాక్టర్స్ టీమప్ అయితే ఎలా ఉంటుంది? ఆన్ పేపర్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. అందుకే కామిక్స్ లో ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశారు అండ్ ఆ స్టోరీస్ కూడా బాగుంటాయి. గ్రంపీగా యాంగ్రీగా ఉండే వుల్వరీన్ కి ఫన్ అండ్ సిల్లీగా ఉండే డెడ్ పూల్ కి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మూవీలో మెయిన్ హైలైట్ అంటే అది వీళ్ళిద్దరి మధ్య ఉండే బ్యాంటరే. వరల్డ్ ని సేవ్ చేద్దాం అనుకునే డెడ్ పూల్ తన వరల్డ్ అంతానికి కారణం అవడం వలన సాడ్ అయిపోయిన వుల్వరీన్. ఇలా ఈ రెండు క్యారెక్టర్స్ వల్ల లైఫ్ లో ఒక హైయర్ పర్పస్ కోసం చూస్తూ ఉంటారు. కానీ స్టోరీ అనేది కంప్లీట్లీ న్యాయం చేసిందంటే ఎస్ అండ్ నో. క్యారెక్టర్ ఆర్క్ అనేది డెఫినెట్లీ ఇచ్చారు. We see their journey and it's good. But at the same time, there's no real story in it. Previous Deadpool సినిమాల్లో కూడా అంతే అనుకోండి. బట్ somehow అక్కడున్న ఫ్లో ఈ సినిమాలో అక్కడక్కడ మిస్ అవుతుంది. ఎస్పెషల్లీ సెకండ్ యాక్ట్ లో. బట్ అదర్ దన్ దాట్ రెస్ట్ ఆఫ్ ద మూవీ ఇస్ ఫన్. ఎప్పటికప్పుడు మనకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ మూవీలో కసాండ్రా నోవా అనే కొత్త విలన్ తీసుకొచ్చారు. వన్ ఆఫ్ ద మెయిన్ ఎక్స్మెన్ విలన్స్. సో ఒక రకంగా ఎక్స్మెన్ ని మళ్ళీ ఎంసీయూలోకి తీసుకురావడానికి ఒక సాఫ్ట్ లాంచ్ లానే అనుకోవచ్చు. ఆల్దో డైరెక్ట్ గా ఏం కనెక్ట్ చేయకపోయినా నియర్ ఫ్యూచర్ లో తీసుకొస్తారనిపిస్తుంది. అలానే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ద మూవీ అంటే అది క్యామియోసే. ట్రస్ట్ me, you're in for some cool surprises. ఆల్రెడీ చూసిన వాళ్ళు స్పాయిల్ చేయకండి, బట్ డెఫినెట్లీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ విత్ ది క్యామియోస్. కానీ సినిమాలో కాస్త డిసప్పాయింట్ అంటే ఆ పేసింగ్. ఓకే ఇట్స్ ఫన్, ఐఎమ్ ఎంజాయింగ్, బట్ సమ్హౌ మధ్యలో ఆ ఫ్లో అనేది మిస్ అవుతుంది. లాస్ట్ యాక్ట్ లో కొన్ని బిగ్ సెట్ పీసెస్ వల్ల సేవ్ అయింది, కానీ లేకపోతే ఇంకేమయ్యేదో అనిపిస్తుంది. అలానే ఇందులో విలన్ కూడా చాలా వీక్ ఉంటాడు. ఇన్ఫాక్ట్ అసలు వాడి మోటివేషన్స్ కి ఒక ప్రాపర్ లాజిక్ అండ్ రీజనింగ్ మిస్ అవుతుంది. దీనివల్ల ఒక మేజర్ థ్రెట్ అనేది మనకి ఎప్పుడు అనిపించదు. కొన్నాళ్ళ ముందు వరకు టైమ్ లైన్ ఎరేజ్ అయిపోతుంది అంటే అదొక పెద్ద థ్రెట్ అనే ఫీలింగ్ వచ్చింది. కానీ రీసెంట్ గా ఎంసీయూ క్వాలిటీ డిక్లైన్ అవ్వడం వలన, మల్టీవర్స్ ని ఓవర్ యూస్ చేయడం వలన ఈ టైమ్ లైన్ పోవడం అనేది చాలా నార్మల్ థింగ్ అయిపోయింది. సో దీనివల్ల స్టేక్స్ అనేవి మనం ఎక్కడ ఫీల్ అవ్వం. సో క్యారెక్టర్స్ కి అది బిగ్ డీల్ అయినా కూడా మనకి ఇది చాలా నార్మల్ గా అనిపిస్తుంది. ఎంతైనా ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ టీవీ సిరీస్ లో దింపడం ఇస్ స్టిల్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దే డిడ్. వాటి వల్ల మూవీస్ మీద ఇంపాక్ట్ గట్టిగానే పడుతుంది, బోత్ స్టోరీ వైజ్ అండ్ ఎమోషన్ వైజ్. అలా అనేసి ఈ మూవీ బ్యాడ్ ఏం కాదు. డెఫినెట్లీ ఇట్స్ వర్త్ వాచింగ్ ఇన్ ద థియేటర్స్. డెడ్ పూల్ అండ్ వుల్వరీన్ మధ్య చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి. అలానే పాస్ట్ లో ఉండే క్యారెక్టర్స్ కొంతమంది వస్తారు అండ్ కొంచెం ఫీల్ అయ్యేలా చేస్తారు. అండ్ క్లైమాక్స్ లో రైన్ అండ్ హ్యూ వలన నాకు చాలా నచ్చింది. సమ్హౌ దే ఆర్ నాట్ యాక్టింగ్, దే జస్ట్ లివింగ్ అనిపించింది ఆ సీన్ లో. అంత బాగా చేశారు. ఈ మూవీని ఒక స్టాండ్ అలోన్ మూవీలానే చూడండి, యూ వోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఫ్యూచర్ ఎంసీయూ కనెక్షన్స్ పెద్దగా ఇవ్వలేదు అదర్ దన్ ఎక్స్మెన్, కానీ అది కూడా ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు. అదర్ దన్ దాట్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ హ్యావ్ ఫన్ అండ్ ఎంజాయ్ ద క్యారెక్టర్స్, డెఫినెట్లీ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్ తో వెళ్తే సరదాగా చూసేయచ్చు. So that's it for the review, guys. Review మీకు నచ్చినట్టయితే do like, share, subscribe and hit the bell icon for more updates. This is Team Thyview signing off.